ఏంటి హెల్మెట్ పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తాను అనుకుంటున్నారా? అక్కడ పోలీసులు ఆపారు భయ్య, పోలీసులు ఆపారు. అన్ని చూపించమన్నారు. లైసెన్స్ ఉంది, హెల్మెట్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది. ఎటొచ్చి పొల్యూషన్ 2 days అయింది ఎక్స్పైర్ అయ్యి. నేను చూసుకోలేదు దాని గురించి. చెప్పారు, రిక్వెస్ట్ చేశారు, సార్ 2 days అని చూసుకోలేదు సార్ అంటే, లేదు ఫైన్ కట్టాలన్నారు. నేను కట్టాను సార్, కావాలంటే పొల్యూషన్ తీసుకొస్తానని చెప్పాను. సో బండి పెట్టేసుకున్నారు. నేను పొల్యూషన్ చేయించుకొచ్చి ఆ బండి తీసుకెళ్తాను. మాట్లాడుకుందాం దీని గురించి, చాలా మాట్లాడుకోవాలి. కాసేపు మనం ప్రజెంట్ ఉన్న సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. రూల్స్ పాటించాలని ప్రజలకే లేదు, ఆ రూల్స్ పాటించేలా చేసే ఇంట్రెస్ట్ అధికారులకే లేదు. దాదాపు నా కళ్ళ ముందే 10-15 మంది లంచాలు చెలిపారండి. నేను ఒక్కడనే ఏమి ఇవ్వకుండా అలా నడుచుకుంటూ వచ్చాను. ఈజీగా లంచాలు తీసుకుని వదిలేస్తున్నారండి ట్రాఫిక్ కానిస్టేబుల్స్. ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు, తప్పు చేస్తే సరిదిద్దాల్సిన వ్యక్తులు మీరే కదా, మీరే లంచాలు తీసుకుని వదిలేస్తున్నారండి. నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు హెల్మెట్ లేదు, హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు ఫైన్ వేస్తున్నారు. హెల్మెట్ కూడా 1000 రూపాయలకి వస్తుంది. ఒక 500-600 హెల్మెట్ పక్కన పెట్టుకుని ఆ 1000 రూపాయలు మీరు తీసుకుని ఆయన హెల్మెట్ ఇస్తే రేపు అన్న రోజు ఆయన హెల్మెట్ లేకుండా రోడ్డు మీద రాడు కదా. పొల్యూషన్ లేకపోతే 2000 ఫైన్ వేస్తున్నారు. యాక్చువల్లీ పొల్యూషన్ 500కి వస్తుంది. కనీసం ఒక 5-6 పొల్యూషన్ సెంటర్లు పెట్టి అక్కడ బండి తీసుకెళ్లి మీరు 500కి పొల్యూషన్ చేసి ఇవ్వచ్చు కదా. మీరు ఎందుకు లంచం తీసుకుని వదిలేస్తున్నారు? ఇన్సూరెన్స్ లేదు, బైక్ ఇన్సూరెన్స్ 1000 రూపాయలు, కార్ ఇన్సూరెన్స్ 5000. పక్కన ఇన్సూరెన్స్ సెంటర్ పెట్టండి, తీసుకోండి ఆన్ ద స్పాట్. ఇన్సూరెన్స్ లేకపోతే ఆన్ ద స్పాట్ ఇన్సూరెన్స్ చేసి 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది ఇన్సూరెన్స్ చేయడానికి. దానికోసం మీరు 15,000 ఫైన్ వేస్తున్నారు. సార్ సిస్టమ్ ఫాలో అవ్వాలంటే సిస్టమ్ కంట్రోల్ చేయాలి. ఆ కంట్రోల్ చేయాల్సిన మీరే గతి తప్పి లంచాలు తీసుకుని వాళ్ళు వదిలేస్తారు. నా కళ్ళ ముందే దాదాపు 15 నుంచి 20 మంది లంచాలు ఇచ్చి వెళ్ళిపోయారండి. 200-300 ఇచ్చి. నేను ఒక్కడనే బండి అక్కడ పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్ళిపోయా. ఎవరికి మనం మారాలని లేదు, వీళ్ళకి అధికారులకు అసలు మార్చాల్సిన అవసరం కూడా లేదు. ఫైన్ వేసేద్దాం, ఫైన్ కట్టకపోతే లంచాలు తీసుకుని జేబులో కుక్కేది. ఇదే జరుగుతుంది. ఒక్కరికైనా సిస్టమ్ మార్చాలని ఉందా? హెల్మెట్ లేనోడికి 1000 రూపాయలు ఫైన్ వేస్తున్నారు. వాడు ఆ టైంలో హెల్మెట్ కొనకపోతే బండి బుక్ చేసి లోపల పడేయండి. బండి ఇవ్వకండి అడిగి. లేదు ఇన్సూరెన్స్ లేదు, ఇన్సూరెన్స్ తీసుకోకపోతే బండి తీసి లోపల పడేయండి. వాడి దగ్గర పొల్యూషన్ లేదు, పొల్యూషన్ లేకపోతే బండి తీసి లోపల పడేయండి. ఇలాగ ఒక 15-20 మంది చేస్తే మిగతా వాళ్ళందరూ కంట్రోల్ లోకి వస్తారు. అలా కాకుండా అలా మీరు ఒక 10 రోజులు బండ్లన్నీ సీజ్ చేస్తే రోడ్డు మీద రావాలంటే భయపడతారు సార్. కానీ మీరు అలా చేయట్లే, లంచాలు తీసుకుని వదిలేస్తున్నారు. ఇదే సిస్టమ్ ఫాలో అయ్యేది. మీరు కష్టపడి చదువుకున్నది ఎందుకు సార్ ఇలాంటి లంచాలు తీసుకోవడానికి? ఇంత దారుణంగా ఒకళ్ళు తప్పు చేస్తున్నారంటే వాళ్ళకి సరిదిద్దాల్సిన పోయి లంచం తీసుకుని వదిలేస్తారు. మీరెంత పెద్ద తప్పు చేసినట్టు. ఇదే సిస్టమ్ మేనేజ్ చేసేది, ఇలాగ సిస్టమ్ కంట్రోల్ చేసేది. అధికారం నుండి మీరే ఇలా లంచాలు తీసుకుని వదిలేస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? బుక్ చేయండి ఆన్ ద స్పాట్. ఆ హెల్మెట్ లేకపోతే, హెల్మెట్ కొనకపోతే అప్పుడు బండి తీసుకు లోపల పడండి. ఇన్సూరెన్స్ లేకపోతే ఆ ఇన్సూరెన్స్ చేయించకపోతే బండి తీసుకు లోపల పడండి. ఇలా చేయడం వల్ల రోడ్డు మీద రావాలంటే భయపడతారు. ప్రజలని వాళ్ళకి వాళ్ళకి బుద్ధి లేదు. వాళ్ళు ఒక గొర్రెలు లాంటి వాళ్ళు. అధికారులు మీకేమైంది సార్? వాళ్ళు కంట్రోల్ పెట్టాల్సిన బాధ్యత మీదే కదా. ఒక్కళ్ళు కూడా చేయట్లేదు. చూస్తున్నా నా కళ్ళ ముందే లంచాలు చెల్లిపోతున్నారు. నేను ఇరుపప్పలా చూసారు అక్కడ పెడితే. రూల్స్ ఫాలో అవ్వండి, ఇరుపప్పలా చూస్తున్నారు, లంచాలు తీసుకుని గొప్పగా చూస్తున్నారు. ఇదా మీరు చేసేది సార్? అలా మూట కట్టుకున్న లంచాలు మీ ఇంట్లో మంచిది కాదు సార్, మంచిది కాదు. మనం కష్టపడి చదువుకుంది ఎందుకు? మనం కష్టపడి చదువుకుని జాబులు సంపాదించింది ఎందుకు? పబ్లిక్ సర్వీస్ చేయడానికి. కానీ ఆ పబ్లిక్ దగ్గర మీరు లూటీ చేస్తున్నారు. అరే తప్పు చేస్తే సరిదిద్దాల్సిన బాధ్యత గల మీరే, అధికారులు అయ్యుండి మీరే ఇలా చేస్తే ఇంకా మిగతా వాళ్ళు ఎలా చేస్తారు సార్? చేయండి, బుక్ చేయండి. ప్రతి బండి బుక్ చేయండి. కొనకపోతే ఆ టైంలో వాడి దగ్గర హెల్మెట్ లేకపోతే హెల్మెట్ కొనిదాకా వదలొద్దు, బండి సీజ్ చేయండి. ఇన్సూరెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్ చేయించేదాకా బండి ఇవ్వద్దు. ఇలా చేస్తే రోడ్డు మీద రావడానికి భయపడతారు సార్. ఏంటి సార్ మీరు లంచాలు తీసుకుని వదిలేస్తున్నారు? అసలు మారుద్దామని ఇంట్రెస్ట్ కూడా లేదు సార్ మీకు. అది మా దౌర్భాగ్యం. ఇంత దారుణంగా కళ్ళ ముందు లంచాలు తీసుకుని వదిలేస్తున్నారు. ఏం సార్ మీరు సిస్టమ్ ఫాలో అయ్యేది? ఇదే సిస్టమ్ ఫాలో అయ్యేది. అధికారులు తమ డ్యూటీని సక్రమంగా చేస్తే ఎవరైనా సరే రోడ్డు మీద రావడానికి భయపడతారు. అలాంటిది మీరు సిస్టమ్ తప్పారు. ఈ రోజు నుంచి 4 రోజులు సిస్టమ్ తప్పితే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఈ రోజు నుంచి నేను డిసైడ్ అయిపోయి ఎక్కడ లంచం తీసుకుని కనపడుతున్నా సరే వాడిని మొత్తం గొడ్ల రోడ్డు తీసి నడు రోడ్డు మీద నిలబెట్టేస్తారు. ఈ రోజు నుంచి ఫిక్స్ అయ్యాను.